ఓపీఎస్ వద్దురా 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 ఓపీఎస్ వద్దురా ఆవాజ్ టీఎంజీఎస్ జిందాబాద్ టీఎంజీఎస్ జిందాబాద్ జిందాబాద్ और एक धक्का ओपीएस पक्का आवाज दो हमें आवाज दो हमें तो अंदर मजा रावत ఒకటే జాతి టీచర్లు అయినా పెన్షన్ ఇంకా ఏ సంఘమైనా సరే మేమంతా ఎంప్లాయీస్ కులం కాబట్టి మా దాంట్లో ఏ విధానం లేకుండా అందరు కలిసిమెలిసి మా యొక్క హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర నాయకులు ఏజేఏసీ చైర్మన్ మరం నవీశ్వర్ గారు మరి అదేవిధంగా ఏలూరు శ్రీనివాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారీ సంఖ్యలో వచ్చిన అందరు ఉద్యోగస్తులకు ముఖ్యంగా టీచర్లకు పెన్షనర్లకు పెన్షనర్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క ధర్నాకి వచ్చిన మహిళా ఉద్యోగస్తులందరికీ మరియు ఆల్ ఎంప్లాయీస్ కి రెండు సంఘం వాళ్ళకి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి ఈ యొక్క ధర్నా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను టీజేఏసీ చైర్మన్ గా ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా గవర్నమెంట్ చెప్పిన విధానంగా వాళ్ళు రాగానే 3+3 డిఏలు ఇచ్చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పటిదాకా 20 months అయింది, ఒక డిఏ ఇచ్చినారు, మిగతా డిఏ లేదు. అదేవిధంగా మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ అది ఎవరి మా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కూడా మాకు ఇస్తలేరు. అది చాలా అన్యాయం. మా ఎంప్లాయీస్ పెళ్లిలకు పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ కోసం పెట్టుకున్న ఆ అమౌంట్ కూడా ఇస్తలేరు. అది ఎంత అన్యాయం. ఈరోజు మీరు ఇట్లా ఇవ్వకపోవడం వల్ల చాలా మంది జీపీఎఫ్ లో డబ్బులు జమ చేయాలంటే భయపడుతున్నారు. కాబట్టి మేము జమ చేసిన డబ్బులు కూడా చేయరా, ఎంత అన్యాయం ఇది. అదేవిధంగా పెన్షన్ రిటైర్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ వస్తలేరు. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, చాలా మంది చనిపోతున్నారు. రెండవది సిపిఎస్ ఉద్యోగస్తులు మీరు పౌరులు రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, కానీ దాన్ని చూసేది లేదు. కాబట్టి 100% మీరు మీ మేనిఫెస్టో పెట్టిన అన్ని మీరు మేనిఫెస్టో పెట్టినే మాకు ఇవ్వండి. మేము కొంతమంది కోరుకోలేము. మీరు మేనిఫెస్టో మీరే చెప్పినారు మీరు అన్ని ఇస్తామని, కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా మీరే ఇస్తలేరు. ఇది ఎంత అన్యాయం. ప్రభుత్వాలు మీరు కనీసం ఇప్పుడు చెప్పిన విధంగా మొన్న మన రాష్ట్ర జేఏసీ కలిసినప్పుడు నెలకు 700 కోట్లు విడుదల చేస్తున్నారు, అది కూడా చేయలేదు. కాబట్టి ఈ 10,000 కోట్ల రూపాయలు మీకు పెద్ద అమౌంట్ ఏం కాదు. ఎంప్లాయీస్ ది ఇమ్మీడియట్ గా ఎంప్లాయీస్ కు బాకీ ఉన్న 10,000 కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా రాష్ట్రంలో ధర్నాకి రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్ సిపిఎస్ రద్దు చేయాలని 24 సెప్టెంబర్ లో అమలైన ఈ పెన్షన్ ని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 24 years అయిపోయింది. ప్రతి ప్రభుత్వం పౌర రంగం ముందు చెప్తున్నారు తీస్తామని, పౌర రంగాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి 100% ఈ రోజు సిపిఎస్ నేను కోరుకున్నది ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టో పెట్టింది. 100% మేము రాగానే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను ప్రభుత్వంలో రాగానే ఈ యొక్క సిపిఎస్ రద్దు చేస్తాను. ఢిల్లీ లాగా అదేవిధంగా పంజాబ్ లాగా మేము రద్దు చేస్తామన్నారు, కానీ మీరు చెప్పిన ప్రకారంగా చేయలేదు. 100% మీరు రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు 24 years లో చాలా మంది ఉద్యోగస్తులు చనిపోయినారు. పాపం వాళ్ళకు దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది. 24 ఏళ్ళు కష్టపడిన తర్వాత వాళ్ళకి ఏం రాకుంటే చాలా ఇబ్బంది పాలవుతారు. ఇంకోటి ఆంక్షలతో కూడిన ఉద్యోగం, ఏ ఉద్యోగస్తుడికైనా ఆంక్షలు ఉంటాయి. వాడు ఏ పని చేయలేడు. కొద్దిగా 10 గంటలకు వచ్చి 5 గంటలుగా గవర్నమెంట్ పని చేయాలి. అట్లాంటి ఉద్యోగస్తులకు పెన్షన్ లేదంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ కోరేది ఒకటి, ఈ రోజు మా రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు మరి ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారంగా ఈ ధర్నా చేస్తున్నాం, పెన్షన్ విధులను తీసుకున్నాం. ఇదే విధంగా మేము ఈ రోజు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ కళాభవన్ పోయి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ వచ్చిన సిపిఎస్ ఉద్యోగస్తులు అందరూ ఒకటి, ఈ రోజు మీకంటే ఎక్కువ శాతం ఓపీఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. చూడండి, ఇక్కడ టీచర్లు కానీ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ అందరూ సిపిఎస్ కంటే ఓపీఎస్ ఎక్కువ ఉన్నారు. దానికి తోడు పెన్షన్లు చూడండి, మీరు పెన్షన్లు వాళ్ళకి అన్ని వచ్చినా కూడా మీకోసం వచ్చినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రోజు పెన్షన్ లేకుంటే ఎంత బాధ తెలుసు. ఈ రోజు చూస్తున్నాం మనం
చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఒకప్పుడు పిలిచి పిల్లలు ఇచ్చేది. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగస్తులు అనగానే ఆ పిల్లలు కూడా ఇస్తలేరు. ఒకటి. రెండవది, రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయితే ఆ పిల్లలు మొత్తం మాదానికి 50,000 60,000 పెన్షన్ వస్తుంది, అందరూ ఆదరిస్తున్నాయి. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగస్తులకు అది కూడా బాగా అనుకున్నారు. ఎందుకంటే రిటైర్ అయితే వాళ్ళకే దిక్కుండదు, వాళ్ళు రేపటి ఎవరికేం చూస్తారు. కాబట్టి 30 ఏళ్ళు కష్టపడి